ఓకే, మీరంతా చూస్తున్నారు ఆర్టెక్ యూట్యూబ్ ఛానల్. ఈ మీ తమిళ మీరు చూసారుగా జియో కాల్ హిస్టరీ తీసుకోవడం ఎలా అని పాయింట్ టు పాయింట్ మొత్తం వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. లేట్ చేయను. మీరు వీడియో చూసే ముందు ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకోండి. మీకు వీడియో అర్థమయ్యిందా లేదా అని ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, మీకు వర్క్ అయ్యిందా లేదా అని. థ్యాంక్ యూ. ఇంకా లేట్ చేయను, డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు మన మొబైల్లో సింపుల్గా మై జియో యాప్ ఉంటుందిగా, ఆ యాప్ను ఒకసారి ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ యాప్లో మీరు చూసుకుంటే మొబైల్స్ అని పైన ఉందిగా, మొబైల్ అని ఇక్కడ పైన అన్నిట్లో స్టార్టింగ్ మొబైల్ అని ఉందిగా, దాన్ని క్లిక్ చేయండి. మొబైల్స్ ఓపెన్ అయ్యాక సింపుల్గా మీరు మీ మొబైల్లో ఉన్న సిమ్ కాక పైన స్విచ్ అకౌంట్ అని వస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. స్విచ్ అకౌంట్ని ఇక్కడ లింకే న్యూ అకౌంట్ అని ఉందిగా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ కింద కనెక్టెడ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి కనెక్ట్ చేసుకోండి. ఇక్కడ యువర్ ఫ్రెండ్ ఎంటర్ యువర్ ఫ్రెండ్ జియో నెంబర్ అని ఉంటుంది. మీకు నచ్చిన ఏదో ఒక నెంబర్ ఇచ్చేయండి. నాకు అక్కడ వేరే నెంబర్ లేదు కాబట్టి నేను ఈ పార్ట్ని స్కిప్ చేయాల్సి వచ్చింది. మీరు లాగిన్ అయిన తర్వాత కరెక్ట్గా ఇట్లా హోమ్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ హోమ్ స్క్రీన్లో మళ్ళీ మొబైల్స్లోకి వెళ్ళండి. తర్వాత పైకి స్క్రోల్ చేస్తే మనకు మినీ స్టేట్మెంట్ అని ఇక్కడికి వస్తుంది, బాగా చూసుకోవచ్చు. మినీ స్టేట్మెంట్, ఇక్కడ మినీ స్టేట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ మీరు చూసుకోవచ్చు పైనే 180 రోజుల దాకా పాటు మన మినీ స్టేట్మెంట్ని తీసుకోవచ్చు అని ఉంది. ఇక్కడ 7 days, 15 days, 30 days అని ఉంది. ఇక్కడ కస్టమర్ డేట్ అని ఉందిగా, ఇక్కడ మీకు నచ్చిన డేట్ ఇచ్చుకోవచ్చు. పర్టికులర్గా మీకు ఏ డేట్ కావాలి ఆ డేటు వద్దు, నాకు వారం 15 రోజుల క్రితం అలా చాలా, నేను 15 రోజులు చూడాలి అనుకుంటున్నాను కాబట్టి దాన్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూసి వెళ్ళిపోతారా, డౌన్లోడ్ చేసుకుంటారా, మీకు ఈమెయిల్లో పంపించాలని ఉందిగా, నేను చూసి వెళ్ళిపోతాను కాబట్టి దాన్ని పెట్టాను. వ్యూ స్టేట్మెంట్ అని ఉందిగా, దాన్ని క్లిక్ చేసిన తర్వాత నాకు ఇలా ఓపెన్ అయింది కదా. దీంట్లో పైన మై బిల్ మొత్తం ఉందిగా, దాంట్లో సింపుల్గా యూజ్ చార్జెస్ అని ఉందిగా, దాంట్లో డేటా, వాయిస్, ఎస్ఎంఎస్ అని ఉందిగా, వాయిస్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇవి నేను 15 రోజుల క్రితం దాకా మాట్లాడినవి కాల్స్. మీరు మెసేజెస్ కూడా ఇలాగే చూసుకోవచ్చు. మీకు వచ్చే మెసేజెస్ లేదా మీరు పెట్టిన మెసేజెస్ 180 days దాకా మీరు మెసేజెస్ని కూడా సేమ్ దాంట్లోనే వెళ్ళి ఎస్ఎంఎస్ అని ఉంది దాన్ని పెట్టి క్లిక్ చేయండి. మీకు ఎన్ని రోజులది కావాలో అన్ని రోజులది కస్టమైజ్ చేసుకోండి. మీకు కావాలంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇలా సింపుల్గా డౌన్లోడింగ్ స్టేట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత క్లిక్ చేయండి. ఇలా మీకు పీడిఎఫ్లో కావాలా ఎలా కావాలని అడుగుతుంది, వాటిలో ఇచ్చి డౌన్లోడ్ చేసుకోండి. ఇదే ఇవాళ వీడియో మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న కామెంట్, మీకు అర్థమయ్యిందా లేదా అన్న చిన్న కామెంట్ పెట్టండి. అర్థం కాకపోతే కామెంట్ పెట్టండి. నేను నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, అక్కడ మెసేజ్ చేసినా మీకు ఖచ్చితంగా అర్థమయ్యేలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.